కడప జిల్లా చక్రాయపేట మండలంలో కాద్రియా మసీదు భూముల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు భూములను సర్వే చేసి కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకుంటున్నామని వక్ఫా బోర్డు జిల్లా అధికారి వసీం తెలిపారు. చక్రాయపేట మండలంలోని కుమార్వా కాల్వ గ్రామంలో ఉన్న కాద్రియా మసీదుకు చెందిన సుమారు 40 ఎకరాల భూములను గతంలో ముత్తవల్లి కుటుంబ సభ్యుల పేర్లపై పట్టాలు చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై గ్రామానికి చెందిన కరీముల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. వక్ఫా బోర్డు అధికారుల సమక్షంలో భూముల సర్వే చేపట్టగా రికార్డుల ప్రకారం ఆ భూములు వక్ఫా బోర్డుకు చెందినవేనని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వారి పేర్లపై ఉన్న పట్టాలకు రద్దు చేసినట్లు తెలిపారు. భూములను తిరిగి మసీదు పేరుపై నమోదు చేసి భవిష్యత్తులో కబ్జాలు జరగకుండా హద్దులు వేయనున్నట్లు తెలిపారు. అలాగే చట్ట ప్రకారం టెండర్లు వేసి కౌలుకి ఇచ్చి వచ్చే ఆదాయంతో మసీదు అభివృద్ధి చేపడతామని చెప్పారు. ఇక కాద్రియా మసీదుకు కొత్త కమిటీ ఏర్పాట్లు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. फर्स्ट बात बोलते सुना बच्चों तो एक बार ऐलान करो तो गवर्नमेंट ये खेड़ा में कैसा आता तो एकदम जब करे तो नहीं तो गला हमारा आदमी सीरियस है ఈ పొలం అని వాడు విజువల్స్ చేసుకుంటారు. అదే చల్లగా ఉందని పోతే మా సర్వే నెంబర్ అంతా ఒకటేనా? ఎవరైనా రావచ్చు, తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు, కూర్చోవచ్చు, పండుకోవచ్చు, ప్రతి ఒక్కరు. भाई मैं एक बार तुम्हारे पास आया तो इन्हें करता है क्या तो रिस्पांस फर्स्ट सर्वे हो जाता है सेकंड ले लेके ఎక్కడానికి देते हो. అందరికీ నమస్కారం. ఇవాళ చక్రాపేట మండలం కుమ్మర్కాలో విలేజ్లో మనకి ఆ మసీద్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక సర్వే 72 సర్వే నెంబర్లు 34 ఎకరాలు ప్లస్ 165 సర్వే నెంబర్లో 98 సెంట్లు, ఇంకొకటి వచ్చి మన 21 సర్వే నెంబర్లో 3.41 సెంట్లు, ఎర్రబోనపల్లిలో 2 ఉన్నాయి. మళ్ళా కుమ్మర్కాలలో ఒక స్థలం ఉంది. అందుకు గాను ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళ పేర్లపైన వాళ్ళు పట్టాదారు పాస్బుక్ చేసుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత మేము కూడా ఇక్కడ లోకల్ కంప్లైంట్స్ ద్వారా ప్లస్ మేము కూడా రిపోర్ట్ ఇచ్చి ఆర్డీఓ గారికి రిపోర్ట్ ఇచ్చాం. డిఆర్ఓ త్రూ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఒక ఆర్డీఓ గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాత దాన్ని విచారించి వాళ్ళని పిలిపించి ఎవరైతే పట్టాదారు పాస్బుక్లు చేసుకుని వాళ్ళను కూడా పిలిపించి దాన్ని చూసి లాస్ట్గా ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది ఏదైతే ఈ భూమి ఉందో మసీదు భూమి మీద ఆ మసీద్ పేరు పైన మళ్ళీ ఇవ్వాల్సిందిగా దాన్ని ఇంతకుముందు ఇచ్చిన ఎంఆర్ఓ గారి ఆర్డర్ను పట్టాదారు పాస్బుక్ని పక్కన పెట్టి తర్వాత ఈ ఒక్క భూమిని మసీద్ పేరు పైన ఇవ్వాల్సిందిగా ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయ్యిందా లేదా అని దానిపైన ఎంఆర్ఓ నుంచి మాకు ఒక నోటీస్ వచ్చింది. మీరు వస్తే కన్నా మేము సర్వే చేస్తాము, వాళ్ళ ప్రజెంట్ ఉండే పిటిషనర్ని ప్లస్ తర్వాత వాళ్ళని కూడా పిలిపిస్తామని వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 98 సర్వే నెంబర్ దాకా వచ్చారు. తర్వాత ఇక్కడ రాలేదు, 34 సర్వే. ఇక్కడ సబ్ డివిజన్స్ కూడా అయినాయి కొన్ని. దాన్ని అన్ని క్యాన్సిల్ చేస్తాము, కొత్తగా పట్టాదారు పాస్బుక్ ఇస్తాం మసీద్ పేరు పైన. ఖాదిరియా మసీద్ వక్ఫ్ అని పేరు పైన ఇవ్వమని అడిగాను. దానికి సంబంధించి మీకు కొన్ని డీటెయిల్స్ కావాలా సార్, మీ ఆధార్ కార్డు కొన్ని కావాల్సి వస్తుంది మాకు అని చెప్తే సరే అది కూడా మేము సబ్మిట్ చేస్తామని చెప్పాము. 1 వీక్లో ఇస్తామని చెప్పారు ఆ పట్టాదారు పాస్బుక్. ఈ ఒక వచ్చి సర్వే చేసిన తర్వాత కొంచెం అటు ఇటు ఉన్నాయి ఆ హద్దులు కరెక్ట్. మనము ఇప్పుడు హద్దులు కరెక్ట్ అంటే అక్కడ ఉండే పక్కన ఉండే భూముల వాళ్ళని పిలిపించి ఇంకా అది కరెక్ట్గా చేసి ఇస్తామన్నారు. చూపించారు, హద్దుల వరకు మ్యాక్సిమం కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకా కొంచెం ఇంకా ఇన్ డీటెయిల్ రావాల్సింది ఉంది.
తర్వాత ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనము ఇదైతే ఉందో మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత చట్టపరంగా కానీ వాళ్ళు ఎవరు చేసుకున్నందుకు బోర్డు తరఫు నుంచి వాళ్ళకి ఏమైతే వాళ్ళకి ఇది చేయాలో వాళ్ళకి ఎటువంటి ఈ నెక్స్ట్ కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలనేది నెక్స్ట్ తర్వాత వర్క్ వాళ్ళకి మనం డీటెయిల్ రిపోర్ట్ పంపించి వర్క్ నుంచి మనకి ఎటువంటి నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవాలని మన వర్క్ వాళ్ళు చెప్తే వాళ్ళు మేము తీసుకుందాం. సో ఏదైనా సరే మనం లీగల్గా రైట్ రాల్గా ఇది ఏమైనా సరే మనం చేసుకుంటామని మీకు మీడియా ముఖంగా సమర్పించుకుంటాం. సరే, ఇప్పుడు రోడ్డుకు పోయింది మీ భూమి, ఆ డబ్బులు ఒక బోర్డుకి వచ్చాయా, మసీదుకి వచ్చాయా? అది అడిగాను, వ్యక్తిగత అకౌంట్లకి అది ఆ డీటెయిల్స్ కూడా. ఇప్పుడు రోడ్ వచ్చిందని మనం రోడ్డు పోయింది 98, మీరు చెప్తున్నది సర్వే నెంబర్ అంటే 165వ సర్వే నెంబరు 98 సెంట్లలో చెప్తున్నారు. దాంట్లో రోడ్డుకు గాను 27 సెంట్లు పోయింది. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అడిగాను మా రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకి. అప్పట్లో మీరు ఎవరికైతే వాళ్ళకి ఇచ్చారో కొన్ని డీటెయిల్స్ ఇవ్వమని వాళ్ళు ఇస్తాం సార్ అని చెప్పారు. అది రాసుకున్నాను, ఎంత రోడ్డుకి పోయింది, ఎంత స్థలం ఇటువైపు మిగిలింది, ఎంత మిగిలింది అని కూడా రాసుకున్నాము. 37 ఇటువైపు మిగిలింది, అంతా ఇటువైపు 27 మిగిలింది. మధ్యలో ఒక అంతా దగ్గర 99 సెంట్స్ వచ్చింది. చూసుకుంటే అటు ఇటు 99 సెంట్స్ వచ్చింది. దాని గురించి కానీ మేము డీటెయిల్స్ అడిగాము, ఎవరికి ఎంత పోయింది అనేది. అది కానీ తీసుకొని వాళ్ళ ఎవరైనా వాళ్ళ పర్సనల్ అకౌంట్కి పోయినట్లయితే దానిపైన కూడా మేము రిపోర్ట్ రాసి వాళ్ళపైన ఎటువంటి చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలో వర్క్ వాళ్ళు మనకి చెప్తారు, మనం గైడ్ చేస్తారు. దాని పరంగా మేము చేస్తామన్నమాట. ఇప్పుడు వర్క్ బోర్డులన్నీ వీడిగానే ఉన్నాయా? ఎవరన్నా పంట అక్కడ ఎంకల భాస్కర్ రెడ్డి అతను దాదాపు ఒక 10 acres దాకా వేసుకున్నారు. వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పాను, సార్ మాది ఏం లేదు సార్, మీరు అది ఒక భూమినే వాళ్ళతో మేము అడిగి తీసుకున్నాము. అదేదో అమౌంట్ ఏదో సంథింగ్ వాళ్ళది ఏదో ఉంది, అది వాళ్ళ మా ఇంకా డీటెయిల్ తెలియాల్సింది. దాని పరంగా మేము అది కూడా రిపోర్ట్ రాసుకొని ప్రతిదీ మేము పై అధికారులకి మేము సబ్మిట్ చేస్తాం. ఈ వర్క్ బోర్డు భూములు బ్యాంకు లోన్ పెట్టి డబ్బులు తీసుకున్నట్టు సమాచారం. అది సమాచారం నాకైతే ఇన్ పేపర్ కానీ ఆన్ పేపర్ కానీ ఆన్ రికార్డ్ కానీ నాకేం ఇటువంటిది ఎప్పుడు దాకా కంప్లైంట్ రాలేదు. దానిపైన కంప్లైంట్ వస్తే ఏమైనా విచారణ చేసి ఏమన్నా ఆర్బీఐ వాళ్ళకి ఏ బ్యాంక్ అయితే వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి లెటర్ రాసి దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. మీ మసీదు కమిటీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు? 2 yearsకి ఒకసారి మేము కమిటీలు వేస్తాము. కమిటీ ఏదైనా సరే 2 years వరకే ఉంటుంది. 2 years తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ముత్వల్లి అయితే పర్మనెంట్ ఉంటాడు. ముత్వల్లి అనేటప్పుడు అంటే అతను ఒక పర్మనెంట్గా అతను ఒక్కడే చూసుకునేటట్లు ఉంటుంది ముత్వల్లి యొక్క హోదా. కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఈ ఒక్క హోదాలు 2 ఏళ్ళకి ఒకసారి మనం కమిటీలు మార్చాల్సి ఉంటుంది. అది మార్చినట్టు ఇప్పుడు దాకా వాళ్ళకి కానీ మేము చాలాసార్లు చెప్పాము, మీరు చేస్తున్నది తప్పని కానీ చెప్పాము. ప్లస్ మీరు ఏదైనా ఉంటే చట్టపరంగా మీరు ఒక్కబోర్డు వాళ్ళకి లెటర్ రాయండి, మేము వంశస్థులము, మేము చేసుకుంటున్నాము, మేము అన్నీ అని చెప్పాము. వాళ్ళు ప్రతి ఒక్క విధంగా వాళ్ళకి చెప్పి చూసాం. లేదు ఇది మాది అన్నట్లే వాళ్ళు కొంచెం బిహేవ్ చేస్తుంటే సర్లేండి అని చెప్పి ఆన్ రికార్డు పరంగా మేము పేపర్ పరంగా మనం చేసుకుంటా పోయాం. కమిటీ ఏమన్నా మార్పు చేసే అవకాశం ఉందా? అవి చూస్తామండి. చూసి ప్రజలు కానీ లోకల్ పబ్లిక్ ఒపీనియన్ కానీ తీసుకొని చేయాలి. అది కమిటీ అంటే మేము వచ్చి ఏదో మార్చాలని కాదు, ఆ లోకల్ పబ్లిక్ దానికి సంబంధించి ఉండాలా. ఆ పబ్లిక్ వాళ్ళకి వాళ్ళు ఓకే అంటేనే పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. ఆ పబ్లిక్ ఈ కమిటీకి మేము సపోర్ట్ చేస్తున్నాం సార్, వీళ్ళకి ఇవ్వండి సార్, వీళ్ళకి జెన్యూన్ సార్ అంటే మేము ఇస్తాం. సరే, మళ్ళీ ఇష్యూ కాకుండా మీరు ఒక గ్రామంలో ఒక కమిటీని వేసి మీరు చర్య ఖచ్చితంగా అదే మేము లోకల్ పబ్లిక్ గ్రామంలో మైనారిటీ వాళ్ళకి సంబంధించింది ఒక కమిటీ ముస్లిమ్స్ ఎవరైతే నమాజ్కి వస్తారో, మసీద్కి వస్తారో వాళ్ళు ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత చట్టపరంగా మనం ఏదైనా ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ దీని మనకు వచ్చింది. దీని పరంగా మీ చట్టపరంగా మేము తీసుకొని ఆర్డీఓ గారికి లెటర్ రాసాం. నా నుంచి ఒక లెటర్ ఇచ్చాను, తర్వాత మా డిఆర్ఓ గారి ద్వారా ఒక లెటర్ ఇచ్చాము. దానికి సంబంధించిన గెజిట్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ ప్రతిదీ మేము సబ్మిట్ చేసిన తర్వాత సార్ కానీ ఓకే అని చెప్పి తర్వాత అన్నీ చేశారు. సో నెక్స్ట్ కూడా ఈ ఫర్దర్ కూడా ఇది ఏమన్నా లీగల్గానే మనం ఏదన్నా ఇది టెండర్ కాల్ ఫర్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత లీగల్గా కూడా మనము దాన్ని వాళ్ళకి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటారో వాళ్ళకి నోటిఫై చేసి మనం టెండర్ కాల్ ఫర్ చేసి బిడ్డింగ్ చేసి ఈ స్థలాన్ని మనం కావాలంటే ఇచ్చి అమౌంట్ మన మసీద్ ఒక డెవలప్మెంట్ కోసం దాన్ని యూజ్ చేసేట్లు చేస్తాం. సార్, ఈ భూములకి అంతా ఏం రక్షణ చేస్తున్నారు సార్? అంటే ప్రతిసారి ఇది ఆక్రమించేస్తున్నారు, ప్రతిసారి రిపీట్ కాకుండా. ఈ ఆక్రమణ అనేది మ్యాక్సిమం లేదు చెప్పాలంటే. బౌండరీస్ పరంగా అటు ఇటు కొంచెం మంది వాళ్ళు కూడా మేము కాల్ చేస్తే లేదు సార్ మీ వరకు మీద ఉంటే తీసేసుకోండి అని వాళ్ళు బౌండరీస్ ఏర్పాటు చేస్తాము. ప్లస్ ఇంకోటి ఏమంటే
ఒక ఇప్పుడు సబ్ డివిజన్స్ అక్కడక్కడ అయినాయి కదా, అవన్నీ ఒక సింగిల్ తీసుకొచ్చి ఆ రాళ్ళు గవర్నమెంట్ ముందు పాతిన రాళ్ళు ఏదైతే ఉందో పెట్టి డీటెయిల్డ్గా అప్పుడు మనం చేసి ఇస్తాం. అన్ని భూములకు బౌండరీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా చేసి కావాలంటే దీనికి సపరేట్ బిట్స్ చేసి మనం మా ఒబ్బడి వారికి ప్రపోజల్ పెట్టి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని తర్వాత మేము బిడ్డింగ్ కానీ ఏదైనా టెండర్ నోటిఫికేషన్ కానీ అవన్నీ ఇచ్చి అది సకామంగా ఆ అమౌంట్ కూడా మంచి కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీకి వచ్చి డబ్బులు ఏదైనా సరే మసీద్కి అకౌంట్లోనే ఉండి దానికి ఆథరైజేషన్ ప్రతిదీ మనం చెక్ ద్వారా ఏదైనా కానీ ఇక్కడి నుంచి మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క మసీద్ కానీ ఎవరైనా కానీ చెక్ ద్వారా అమౌంట్ ఇవ్వాలి, బై హ్యాండ్ కాకుండా విత్ రికార్డ్స్ అన్నీ పెట్టేటట్లు చేస్తాం ఫ్యూచర్లో. కానీ సార్ ఇప్పుడు ఈ భూములు ఉన్నాయి కదా, ఎవరు కోర్టుకు పోయారు? బోర్డు భూములని మీరు అంటున్నారు. అవును, ఇప్పుడు కోర్టుకు ఎవరు పోయారు? అదే ఎవరైతే వంశపరంగా మనకి హెరిడిటరీ ఉంటారనమాట, మసీదుకి సంబంధించిన ఆస్తులు ఎవరైతే ఇచ్చింటారో లేదంటే అప్పట్లో ధర్మకర్తలుగా వ్యవహరించేటోళ్ళు 1956 యాక్చువల్ వక్ఫ్ బోర్డ్ అనేది 1956 సర్వే కమిషన్ రిపోర్ట్ ద్వారా తర్వాత 1964 గెజిట్ చేసిన తర్వాత ఈ యొక్క భూములన్నీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 తర్వాత అన్నీ ఇప్పుడు ఎండాన్మెంట్ అనేది పుట్టింది, తర్వాత వక్ఫ్ బోర్డ్ అనేది పుట్టి తర్వాత దీన్ని సంరక్షించాలని చెప్పి సర్వే చేసి ఎక్కడెక్కడ బౌండరీస్ అప్పట్లో ఎవరైతే ధర్మకర్త చూసుకుంటుంటారో వాళ్ళ పేర్లు దాంట్లో పెట్టింటారు అనమాట. ఒకవేళ వాళ్ళు వంశపరంగా చేసుకుంటే కస్టమ్ హెరిడిటరీ అని పెట్టింటారు, లేదంటే కామన్ కన్సెంట్ అంటే ఒక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అది కమిటీలు చేంజ్ అవుతాయి. ముత్తువల్లి ఉంటే కన్నా పర్మనెంట్ అతనే వాళ్ళ వంశస్థులే ఉండాలి. దానికన్నా రికార్డ్స్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళ నాన్నగారి జాబ్ అబ్బాయికి ఎలా వస్తుందో దాని కంపెన్సేషన్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఎట్లా సబ్మిట్ చేయాలా, ఫ్యామిలీ ట్రీ ఎలా సబ్మిట్ చేయాలా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎట్లా చేయాలి, ఆ ప్రాసెస్ ఉంటుంది అందులో కూడా. అది ముత్తువల్లి అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు దాకా చేసుకోలే. ఇది మేము గెజిట్లో ఉండే ఒక మనుషులక మేము వంశస్థులము మేము అంటే అప్పుడప్పుడు వక్ఫ్ బోర్డుకి 5,000 ఏదో నామమాత్రం వక్ఫ్ ఫండ్ కట్టేది అట్లా చేస్తాం, రుసుము చెల్లిస్తూ కూడా ఇది మా ప్రాపర్టీ అన్నది అది ఏదేదో వాళ్ళు తెలిసి మాట్లాడతాం తెలియట్లా. బట్ ఏదైనా సరే మనం పేపర్ ప్రకారంగా మనం కరెక్ట్గా ఉన్నాం. పేపర్ ప్రకారంగా మనం చేసి మన ఆర్డీఓ గారు ఇచ్చి మళ్ళీ చేపించుకున్నాం కాబట్టి దేవుని వల్ల అల్లా అనుకుంటే అల్లా ఎవరికి చేయాలో ఆ టైంకి కరెక్ట్గా అల్లా చేసే బాధ్యత అల్లా చేసిన తర్వాత చేసే ప్రకారమే ఇది నడుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా ఇట్లే ఇంకా ప్రాబ్లం రాకుండా చూడాలని మేము కూడా ఆశిస్తున్నాం. రాబోయే కాలంలో మళ్ళీ గత సమస్యలు ఉత్పన్నం కాకుండా మీరు ఖచ్చితంగా దానికి మీరు బౌండరీ ఏర్పాటు ఆన్ రికార్డు ఆన్ లీగల్గా ఎంత మనం చేస్తామో కాపాడడానికి ప్లస్ దాన్ని సపోర్ట్ చేయడానికి మేము ఖచ్చితంగా ఉంటాం.